హాయ్ ఫ్రెండ్స్, సివిల్ సర్వీసెస్లో ఓన్ నోట్స్ లేకుండా మనం సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. మరి సొంతంగా నోట్స్ అయితే ఉండాలి. లైక్ మీకు ఖచ్చితంగా మీరు మీ హ్యాండ్ రైటింగ్తో ఒక నోట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఎంత మెటీరియల్ ఉన్నా, ఎన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నా మీరైతే ఒక నోట్స్ రాయాల్సిన అవసరం ఉందన్నమాట. మరి ఆ నోట్స్ రాసుకునే ఈజీ పద్ధతి ఏంటి? ఫస్ట్ మీరు ఏదైనా ఒక బుక్ తీసుకోండి, ఒక టాపిక్ని 1, 2, 3 టైమ్స్ చదవండి. సెకండ్ టైం, థర్డ్ టైం అండర్లైన్ చేయండి. ఫోర్త్ టైం దాన్ని నోట్ చేయండి. ఆ నోట్స్ కూడా ఎలా రాస్తారు? మెయిన్ పాయింట్స్ సినాప్సిస్ రూపంలో లేదా బులెటిన్ పాయింట్స్ ఉంటారు, ఆ టైప్లో మీరు నోట్స్ రాసి పెట్టుకోవాలి. అంటే మొత్తం మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి, ఇండియన్ హిస్టరీ మొత్తం కలిపి మీరు ఎగ్జామ్కి వెళ్ళే నాటికి మీకు ఒక 30 to 40 పేజెస్కి వచ్చేయాలి. అంత చిన్నగా సింపుల్గా మీకు మాత్రమే అర్థమయ్యేటట్లుగా నీట్గా ఫ్లో చార్ట్స్ లేదా డయాగ్రామ్స్ రూపంలో కానీ, లేదంటే సినాప్సిస్ రూపంలో కానీ, బులెటిన్ పాయింట్స్ రూపంలో కానీ, లేకపోతే ఇట్లా చార్ట్స్ రూపంలో కానీ రాసి పెట్టుకోవాలన్నమాట. అట్లా నోట్స్ లేకుండా సివిల్స్లో సక్సెస్ అవ్వడం